నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిన్న చూసిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్తో మాట్లాడిన మాటలుంటే మాత్రం నరాలు ఫ్యూజులు కట్ అయిపోతాయి. ఈయన ఒక వర్డ్ అన్నాడండి, చాలా విచిత్రంగా. ఆ వర్డ్ ఈయనకి అప్పుడు ఫ్యూజ్ అండ్ ప్లగ్ లేదు చంద్రబాబు నాయుడు కానీ, నీకుందా జగన్ ఫ్యూజ్ అండ్ ప్లగ్? అసలు పక్కన ఫ్యూజుల్ ప్లగ్లు ఎగ్గొడతావు నువ్వు. అసలు 5 ఏళ్ల పాటు నిన్ను ముఖ్యమంత్రిగా ఎలా ఓటేసావా అని 151 స్థానాల్లో నీకు ఓట్లేసి గెలిపించున్నారు చూడు, వాళ్ళు తలలు బాదుకున్నారు నిన్న ఈ ప్రెస్ మీట్ చూసి. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఎగ్జాంపులరీ ప్రెస్ మీట్స్ నువ్వు ఎవ్రీ వీక్ వచ్చి జ్ఞానాన్ని పంచెళ్ళిపోతే నెక్స్ట్ టైం నీ పార్టీకి ఒక్క స్థానం కూడా రాదు. ఇది ఆంధ్రులకి ఒక రకమైన పీస్ మూమెంట్. ఇలాగే కంటిన్యూ చేయండి, ఎక్కడ కూడా టెంపో మిస్ అవ్వద్దు. మీరు ప్రతిసారి రావాలి, రాజధానికి పనికిరాదని చెప్పాలి. ఒకసారి మునిగిపోతే రాజధాని అనాలి, ఇంకోసారి నీళ్లు ఉండవి రాజధానికి అని చెప్పాలి. 3 తడి పంటల గురించి మాట్లాడాలి, నీళ్ల సదుపాయం కూడా లేని రాజధాని అని చెప్పాలి. రోజు అర్థం పర్థం లేని వార్తలు వేసుకుంటా మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం రాజారెడ్డి రాజ్యాంగంలో సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అన్న మాటలు కూడా మీరు ప్రస్తుతంగా ఆయన పేరు తీసుకొస్తా ఉండండి ప్రతి కాంటెక్స్ట్లో. రాజారెడ్డి 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 రాజారెడ్డి. అప్పుడు ఏమవుతుందంటే జనాలకి, ఓ అమ్మో జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు, మీ తాత పేరు కూడా తీసుకొచ్చి ఈరోజు భూమి మీద నాటి జనాలు వేసే నీళ్ళని తీసుకుని బాగా ఎదుగుతాయి. ఆ వృక్షాల ఫలాలు ఏమవుతాయి అంటే ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఒక పండు కూడా అమ్ముడుపోదు, మొత్తం గల్లంత అయిపోయి కూర్చుంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తుంది. లాస్ట్ టైం అతనికి 151 స్థానాల్లో ఓట్లేశారు, గెలిపించారు. ఆంధ్రప్రదేశ్ని వచ్చి నాశనం చేశాడు. ఫస్ట్ అటెంప్ట్ టు మర్డర్. ఈసారి మళ్ళీ ఓట్లేసి గెలిపించండి, ఈసారి చంపేయడం ఖాయం. అలా మీ చావు మీ దగ్గరికి రానికుండా ఇతను ఏం చేస్తున్నాడు, రోజుకు ఒక్కసారి వచ్చి వారంకి ఒకసారి ఐమ్ వెరీ సారీ జగన్ సో వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డే కనుక నెక్స్ట్ టైం గెలిస్తే రాజధాని ఎక్కడ ఉంటుందో మనం చెప్పలేం. ఆయన లండన్కి వెళ్ళాడు అనుకోండి, ఎందుకు వెళ్తారో నాకు తెలీదు, ఎవరికన్నా ఐడియా ఉంటే చెప్పండి. లండన్కి వెళ్తే లండన్ రాజధాని అయిపోద్ది మంది, ఎందుకంటే వేర్ ఎవర్ ద సీఎం సిట్స్ ఇట్స్ గోయింగ్ టు బి ద క్యాపిటల్. మొత్తం ఆయనతో పాటు క్యాపిటల్ వెళ్ళిపోద్ది అక్కడికి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడ ఉందంటే లండన్లో ఉంది అక్కడ అని చెప్పుకోవాలి మనం. దాని తర్వాత ఆయన అర్జెంట్గా యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ యలహంకకి వెళ్ళిపోతే కర్ణాటకలో ఉంటుంది. ఆయన లోటస్ పాండ్కి వచ్చాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ తెలంగాణలోకి వచ్చేస్తుంది. ఆయన తాడేపల్లిలో ఉన్నాడు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. వాట్ అ జీనియస్ యు ఆర్. రాజారెడ్డి గారు చెప్పారు రాజ్యాంగంలో, రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తారని మీ ఫ్యాన్స్ కింద రప్ప బ్యాచ్గా చెప్పేవాళ్ళు. ఇలా ఉంటుంది అన్నమాట మన రాజ్యాంగం. ఎక్సలెంట్. మీరు ఒక స్టాచ్యూతో మాట్లాడిన విజువల్ వచ్చినాయి, నాకు తెలియదు సార్ అది యాక్చువల్గా ఫ్యాక్చువల్లో కాదో అని, అందుకనే నేను దానిపైన కమిట్ అవ్వట్లేదు. మీ ఫాదర్ విగ్రహాన్ని బాగున్నావు నాన్న అని మీరు అడుగుతున్నట్టు చూపించారు. అలాగే రాజారెడ్డి గారు ఏమన్నా వచ్చి నా రాజ్యాంగంలో ఇన్ని కాన్స్టిట్యున్సీస్ పెట్టచ్చా అంటారేమో. అసలు ప్రాబ్లం ఏంటంటేనండి, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి ప్రాపర్గా నాలెడ్జ్ రావాలంటే ఆయనకి కొంచెం సొలాస్ టైం కావాలి, మీ టైం అనేది ఇవ్వాలి. ఆ మీ టైం అనేది ఎలా దొరుకుతుంది? ఇలా పబ్లిక్లో ఉంటే రావట్లేదు. ఆయనకి చదవాలి, దాని గురించి ఆలోచించాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, మాట్లాడాలనుకుంటే ఏమంటే అర్జెంటుగా జనాలందరూ కోర్ట్స్కి లెటర్స్ రాయాలి, రిక్వెస్ట్లు పెట్టాలి గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలి. ఏంటంటే ఈయన సీట్ కింద ఉన్న కేసులు ఉన్నాయి చూడండి, వాటిని కుదిపితే ఏకంగా చాలా రోజులు మీ టైం దొరికేస్తే, ఆ మీ టైంలో జ్ఞానం వచ్చేస్తే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోతూ ఉంటుంది ఈ టైంలో. అదే తప్ప ఇంకొక సొల్యూషన్ లేదు. ఎందుకంటే ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్. ఏది పడితే అటు మాట్లాడేస్తూ ఉంటాడు. సో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడడం కదండి, రాజారెడ్డి రాజ్యాంగంలో ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు. ఇంత మేధావితనమైన కాన్స్టిట్యూషన్ గురించి క్యాపిటలే అవసరం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు అని చెప్పి పాపం ప్రపంచ దేశాల్లో అందరికీ ఇప్పుడు దాకా ఐడియా లేదండి. లేక ఇంతకాలం రాజధానులు దాని క్యాపిటల్స్ అని చెప్పి మాట్లాడుకుని కట్టుకుని పిచ్చోళ్ళు అయిపోయారు. భూమి పుట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ఆణిముత్యాన్ని చూసి క్యాపిటల్ అనేది ఏం లేదు, ఎక్కడ కూర్చొని అక్కడ వర్క్ చేస్తే అది క్యాపిటల్. అలా పోతూ ఉంటుంది క్యాపిటల్. ఒకసారి విశాఖపట్నంలో తిరుగుతున్నప్పుడు అక్కడ అలా పోతూ ఉంటుంది. ఒకవేళ సముద్ర జలాల్లో ఈయన ఈత కొట్టుకుంటా ప్రయత్నిద్దామని వెళ్తే అలా కొట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది క్యాపిటల్. వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఇంత సిల్లీగా ఉంది నాకు ఆ ప్రెస్ మీట్ చూస్తే. ఇట్ వాస్ ఇప్పుడు ప్రపంచ మేధావులు క్యాపిటల్స్ ఒక్కసారి రివర్ బ్యాంక్న ఇండియాలో ఏ క్యాపిటల్స్ నిర్మించారు? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించకూడదు అన్నాడు కదా, దాని గురించి మాట్లాడుతా నేను కూడా వేసాను. ఈ స్లైడ్ చూడండి ప్రతి ఒక్కళ్ళు. ఢిల్లీ ద బ్యాంక్ ఆఫ్ యమునా, శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్, జైలూమ్, దాని తర్వాత పాట్నా గంగా, లక్నో గోమతి, జైపూర్ ద్రవయతి, గాంధీనగర్ సబర్మతి, భోపాల్ ఉప్పర్ లేక్ కనెక్టెడ్ టు బెట్వా బేసిన్, హైదరాబాద్ మూసీ ఎక్స్టెండ్ ఆఫ్ ద 2 పక్కల కూడా డెవలప్ అయిందా మా తెలంగాణలో.
అమరావతి కృష్ణ, చెన్నై కువం, బెంగళూరు వృషభావతి, తిరువనంతపురం కరమన, షిలాంగ్ ఉమ్క్రా, ఐజ్వాల్ క్వాంగ్, ఇటానగర్ డిక్రాంగ్. ఇంకా చూసుకుంటూ పోతే మనకి కింద గ్యాంగ్టాక్ తీస్తా, రాంచీ సుబర్ణరేఖ, భువనేశ్వర్ కుకాయ్. నీ దెబ్బకి నిన్ను కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ జగన్. దాని తర్వాత ఇలా చూసుకుంటూ పోతే దెహ్రాదూన్ ఉంది, షిమ్లా ఉంది, ఇన్నున్నాయి. హియర్ ఆర్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్స్ కామన్లీ రిఫర్డ్ టు రివర్ సైడ్ క్యాపిటల్స్. వీళ్ళెవ్వరు పిచ్చోళ్ళు, నువ్వు మేధావి కట్టకూడదు. ఫెంటాస్టిక్. దాని తర్వాత ప్రపంచ దేశాలు. ఇప్పుడు రివర్ సైడ్ క్యాపిటల్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఫ్లరిష్డ్ అండి. మీడియా కోర్గా మనకు వద్దు జగన్ గారు, ఏ టచ్ చేస్తున్నా ఫ్లరిష్ ఆటికి వెళ్ళిపోదాం. అక్కడికి వచ్చి చూస్తే మనం కైరో ఈజిప్ట్ ఆన్ ద సైడ్ ఆఫ్ నైల్, లండన్ థేమ్స్ అది అందరికీ తెలుసు, ప్యారిస్, దాని తర్వాత సీన్, దాని తర్వాత రోమ్ ఆన్ ద టైబర్, ఆస్ట్రియా డానూబ్, బుడాపెస్ట్ ఆన్ ద డానూబ్ అగైన్, బ్యాంకాక్ చావోప్రాయ, సెంట్ పీటర్బర్గ్ నీవా, ఆమ్స్టర్డామ్ ఆమ్స్టే, బర్లిన్ ఆన్ ద స్ప్రీ, న్యూఢిల్లీ యమునా నది, వాషింగ్టన్ డీసీ పొటమిక్, టోక్యో సుమిదా. ఇలా ప్రపంచ దేశాల్లో వాటి క్యాపిటల్స్ రివర్ సైడ్ ఫ్లరిష్ అయినవి ఇన్నుంటే నువ్వు తీసుకొచ్చి ఏం మాట్లాడావు నిన్న? నో, ఇట్ వాజ్ అన్ అట్టర్ షియర్ నాన్ సెన్స్ వాట్ యు హవ్ సెడ్. ఇంకొకటి, ఈయన క్రిస్టల్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి క్యాపిటల్స్ గురించి అర్థం కాదు, ఎక్కడ పడితే అక్కడ. మరి నువ్వు కూర్చుని జగన్మోహన్ రెడ్డి, ఐ వాంట్ టు ఆస్క్ యూ, నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అమరావతి, విశాఖపట్నం, కర్నూలు పక్కన స్లైడ్ వస్తుంది ఎవిడెన్స్ కోసం, మళ్ళీ నేను అనలేదు అంటాడేమో అని 3 క్యాపిటల్ నిర్మిస్తా అన్నావు అంటే ఆ క్యాపిటల్స్ ఎలా ఉండేవి? మరి అప్పుడు క్యాపిటల్ వచ్చి ఇప్పుడు క్యాపిటల్ అనేది అవసరం లేదన్న మాట మాట్లాడుతున్నావు అంటే నువ్వు మేధావివా లేకపోతే వెక్కిరిస్తున్నావా ఆంధ్రప్రదేశ్ని? యు షూర్ ట్రైంగ్ టు మేక్ అ మోకరీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్స్ క్లియర్ మ్యాన్, ఇట్స్ క్లియర్, యూర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ రోజు నువ్వు ఒకటి చెప్తావు, ఈ రోజు ఇంకోటి చెప్తావు. క్యాపిటలే వద్దంటున్నావు ఈరోజు, కనీసం ఆ రోజు 3 రాజధానులు అన్నావు. రాజధానులు అంటే క్యాపిటలే కదా. ఆ రోజు ఏమైంది అని నేను నాలుగు కొరుకున్నారా? ఏం చెప్పాలి వీళ్ళందరికీ? జోక్ అయిపోయింది కాబట్టి జోక్గా ఉంటుంది ఎపిసోడ్స్, జోక్గానే ఉంటాయి ఎపిసోడ్స్. ఇది జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడు 30,000 ఎకరాల కంటే పైన కావాలని చెప్పాడు. నీ ఆశ ప్రకారమే 33 ఎకరాలు ప్రొక్యూర్ చేశారు. మళ్ళీ బాధ ఏంటి ఇక్కడ? నీ బాధ ఏంటి? చంద్రబాబు నాయుడు డిపిఆర్ ప్రకారం ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకుంటే కనుక మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫ్ అమరావతి 2015 to 2019 33,000 acres ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టారు. ఇక్కడ మనం ఇంకోటి చూసుకుంటే నెక్స్ట్ స్లైడ్, కాస్ట్ ఎస్టిమేట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి 2 కోట్లు వేస్తాడు, దాన్ని తీసుకెళ్ళిపోయి 1,00,000 ఎకరాలకి ఇంటూ చేస్తాడు ఈ మహానుభావుడు. ఒక నిమిషం ఆగు. ఇట్ ఈస్ 1.5 crore to 2 crores per acre డిపిఆర్లో ఇచ్చింది. సో దీంట్లో వీళ్ళు ఇక్కడ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ వాళ్ళు ఇచ్చింది ఇంత ఎస్టిమేట్. అండ్ దీంట్లో ల్యాండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ కాస్ట్ ఉంటుంది, స్మార్ట్ సిటీ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ డిపిఆర్లో మెన్షన్ చేసినవి. దీంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, 50,000 కోట్లు ఉంటే ఫస్ట్ సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత 16,000 ఎకరాలకు వెళ్ళారు. 33 + 16 49,000 ఎకరాలు. దాన్ని నువ్వు 1,00,000 ఎకరాలు చేస్తావు. నీ ఇష్టం, వేసేసుకో, ఏం పర్లేదు. దాంట్లో 10,000 ఎకరాల వరకు ఉంచుకుని నేను దాన్ని డెవలప్ చేసిన తర్వాత హై కాస్ట్కి అమ్ముతాము. అమ్మినప్పుడు సెల్ఫ్ సస్టైనింగ్ మాడ్యూల్లోకి వెళ్ళిపోతుంది, అప్పులు ఎక్కడ ఉండవు అన్నారు. ఇది ఒక మేధావి మాట్లాడే మాటలే. జీనియస్ ఆయనతో కంపేర్ చేసుకోకు. ఇది వెరీ బ్యాడ్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్కి నా దృష్టిలో. యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ మ్యాన్. ఆన్ అ పర్సనల్ పర్స్పెక్టివ్ క్యాపిటల్ అక్కర్లేదు నువ్వు చెప్పిన తర్వాత. నువ్వు మా సీఎం ఒకప్పుడు అని చెప్పుకోవడం నాకు చాలా, ఇట్స్ అ వెరీ బ్యాడ్ మూమెంట్. ఇండీడ్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ మూమెంట్. ఇలా ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ సీక్వెల్లో ఫ్రెష్గా ఫామ్ అయిన స్టేట్లో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం, తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అంట. ఈ పేరు రాయాల్సి వస్తుంది చూడు, అది మా దౌర్భాగ్యం. ఈరోజు నీకు రివర్ బేసిన్కి రివర్కి తేడా తెలియదు, అది క్లియర్గా అర్థమైపోద్ది నీకు. అలాంటి జ్ఞానాలు కనీసం మాట్లాడేటప్పుడు నువ్వు ఎవరినైనా అడగచ్చు కదా. సరే, నువ్వు అమరావతి వ్యతిరేకివి, ఓకే. సజ్జలు వచ్చి మొన్న కాంక్లేవ్లో మీటింగ్ పెట్టి అమరావతి క్యాపిటల్ అని చెప్పి నీ కింద పనిచేసిన సజ్జల సకల శాఖ మంత్రి వచ్చి మాట్లాడినప్పుడు
ఏమైంది? 30,000 ఎకరాలు పైగా తీసుకొచ్చి అమరావతి కట్టాలని చెప్పి నువ్వు ఏమైంది? నువ్వు నిర్మిస్తానన్న బోడి 3 క్యాపిటల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంట్లో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నప్పుడు ఈరోజు అమరావతి వద్దని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏమైంది? రాజా అసలు క్యాపిటల్ కాన్సెప్ట్ లేనప్పుడు నువ్వు 3 క్యాపిటల్స్ ఎలా పెడతా ఉన్నావు రాజా? నువ్వు ఎక్కడ పోతే అక్కడ తీసుకోవాల్సింది ప్రతి ఒక్కరిని. వెరీ వెరీ హిస్టరిక్గా ఉండే స్టేట్. ద స్టేట్ దిక్కు కూడా చూసేవాళ్ళు కాదు ఎవరు. హౌ ఇస్ ఇట్? ఇదంతా కాకుండా అమరావతి నుంచి విజయవాడ 40 కిలోమీటర్లు, గుంటూరు 40 కిలోమీటర్లు. టెంపుల్ సిటీ అమరావతి కాదండి. కోర్ క్యాపిటల్ గురించి మాట్లాడండి. మీరు ఎక్కడో ఇరుక్కుపోయి ఈరోజు అర్జెంటుగా ప్రజలు మిమ్మల్ని అవేకెన్ చేయాలంటే ఓట్లు పడతాయ్యా? ఇది ఏ రకమైన ప్రెస్ మీటు? సెల్ఫ్ గోల్కి నిర్వచనమా ఈ ప్రెస్ మీట్? మీరు ఇలా పెడుతూనే ఉండాలి, ఆపకూడదు. ఇది మా రిక్వెస్ట్. అదర్ సైడ్ వాళ్ళు ఇంకా ప్రమోషన్లు బయటకు జనాలు చెప్పుకోనే పనక్కర్లేదు, వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే రాష్ట్రం ముందుకెళ్తుంది. మీకు మీరు వాళ్ళని ఎత్తేస్తూ ఉంటారు, మీకు ఒక్క సీట్ కూడా రాదు. రాసి పెట్టుకోండి. ఇంక ఇది కేల్ ఖతం. యూ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ. డోంట్ స్టాప్. యూ హ్యావ్ నో రైట్ టు స్టాప్ నో. మీకు ఒక స్లైడ్ వస్తుంది ఇక్కడ చూడండి. వై రివర్స్ సెట్ క్యాపిటల్స్ ఫ్లరిష్. చిను జగన్ విను, కనీసం విను. ట్రేడ్ అండ్ కామర్స్ తెలుసా? ఓకే. అగ్రికల్చర్ సపోర్ట్ తెలుసా? ఓకే. స్ట్రాటజిక్ లొకేషన్ పాయింట్స్ అవుతాయి. ఇదన్న ఐడియా ఉందా? కల్చర్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. నమస్కారం పెట్టి 2 చేతులు జోడించి అడుగుతున్నాను. గుంటూరు కృష్ణాలో ఇతని కింద పనిచేసే రాజీనామా చేయకపోతే మీరు ద్రోహుల కింద మిగిలిపోతారు ఈ పార్టీలో ఉండి. మీకు పొలిటికల్ ఫ్యూచర్ ఉండాలా, లేకపోతే జనాల్లో కనీసం మనకు ఫేస్ వాల్యూ ఉండాలంటే వైసీపీకి రాజీనామా చేయటం మంచిది. మీరు అలాగే ఉండి కంటిన్యూ అయితే ఇతను చేసే అరంగేట్రం వారానికి ఒక్కసారి విన్న తర్వాత ఆ పార్టీకి ఫ్యూచర్ ఉండదు. పడవలే వేసుకెళ్ళిపోయి మునిగిపోయిన అమరావతి అని చెప్పి అంబటి చెప్తాడు. నీళ్లే లేని రాజధాని అమరావతి అని జగన్ చెప్తాడు. 3 తడి పంటల్ని తీసుకెళ్ళిపోయి రాజధాని ఎలా కడతారని లెటర్లు పెట్టిస్తాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతాడంటే ఇప్పుడు బాబు నాకు అర్థం కావట్లేదు, ప్రపంచ బ్యాంకులు రుణాలు ఎలా వచ్చినాయి, అసలు ఇది పనికిరాని క్యాపిటల్ అంటే వాళ్ళు పిచ్చోళ్ళు, నువ్వు మేధావి కదా. శభాష్, వెరీ గుడ్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా పర్మిట్స్ ఇస్తున్నారు, వాళ్ళు పిచ్చోళ్ళు, నువ్వు మేధావి. శభాష్ కదా. నరేంద్ర మోడీ గారు వచ్చి ఇది బెస్ట్ క్యాపిటల్ అవుతుందని చెప్పి శంకుస్థాపన ఎలా చేశారు, ఆయన పిచ్చోడు, నువ్వు మేధావి. నమస్కారం పెట్టి చెప్తున్నానండి, ఈ షో ఇంకా నేను కంటిన్యూ చేయలేను. ఒక్కసారి డీల్ చేస్తారు మిస్టేక్స్, 2 సార్లు డీల్ చేస్తారు, అబరేషన్స్ గురించి మాట్లాడగలుగుతారు. రివర్స్ సైడ్ ఫ్లరిష్ ఆన్ క్యాపిటల్ అనేది లేదు హిస్టరీలో. మనం చూసుకుంటే కనుక చాలా మల్టీఫోల్డ్గా డెవలప్ అవ్వాలంటే రివర్స్ సైడ్ క్యాపిటల్స్ అందరూ చూస్ చేసుకుంటారు. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఇతను మాట్లాడే మాటల్ని ప్రతిరోజు మాట్లాడే రాజారెడ్డి రాజ్యాంగం గురించి డిస్కస్ చేయడానికి ఐ డోంట్ వాంట్ టు బి ప్రూవ్డ్ యాజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్. I don't want to waste my time on this discussion also. It's my personal opinion. Who cares what you want to talk? It's my personal opinion. Frustration to the peak వస్తుంది. ఇతనికి మీ టైం ఇచ్చి తీరాలి. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచి ఇతను సుప్రీం కోర్ట్స్కి లెటర్స్ ఎలా పెట్టించారో అందరూ కూడా కూర్చుని build a pressure on central government that he needs some me time to be taken for investigation of the cases that are just under his seat. టైం దొరుకుతుంది, అనలైజ్ చేసుకుంటాడు, మారతాడేమో ఆశిద్దాం. మీరందరూ కూడా ఇలాంటి జ్ఞానగులికి వెళ్ళిన తర్వాత నాలాగా మీకు బీపీ పెరిగిందా? నాకు బీపీ పెరిగింది ఈరోజు. లేకపోతే నార్మల్గా నవ్వుకున్నారా? కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నమస్తే అండ్ థ్యాంక్ యూ.